హలో అండి, నమస్కారం అందరికీ. ఈరోజు మన వీడియోలో పూర్ణం బూరెలు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఫస్ట్ టైం చేసినా కూడా పూర్ణం బూరెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ముందుగా పూర్ణాల పైపిండి కోసం పప్పు నానబెట్టుకుందాం. 1 గ్లాస్ పప్పు పోసుకోండి. 2 గ్లాసుల బియ్యం తీసుకొని వీటిని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి, లేకపోతే ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకోవచ్చు. 1 కప్పు మినపగుండ్లకి 2 కప్పులు బియ్యం సరిపోతాయి. వీటిని విడివిడిగా నానబెట్టుకొని విడివిడిగా మిక్సీ పెట్టుకోవాలి. లోపల స్టఫింగ్ కోసం 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత వీటిని పప్పు కుక్కర్లోకి వేసుకొని 1 కప్పు పచ్చిశనగపప్పుకి 2 కప్పుల వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని చక్కగా ఉడికించుకోవాలి. అవి ఉడికే లోపల మనం ముందుగా నానబెట్టుకున్న వాటిని మిక్సీ పట్టేసుకుందాం. పప్పుని బియ్యాన్ని వేరువేరుగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ పప్పును తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోసుకోకుండా మిక్సీ పట్టుకోండి. పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ బియ్యాన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని చక్కగా వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన బియ్య పిండిని మినప్పిండిలోకి వేసుకోవాలి. బియ్య పిండిని మిక్సీ చేసేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకోవాలి. బియ్యం పిండి బరగ్గా ఉండడం వలన పూర్ణాలు క్రిస్పీగా వస్తాయి. మినప్పిండి బియ్యపిండి 2 బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. పిండిని బాగా బీట్ చేస్తూ ఒక 5 నిమిషాల పాటు అలానే కలుపుతూ ఉండాలి. పూర్ణాల పైపిండి వెంటనే కాకుండా 1 గంట 2 గంటల పాటు ఉంచుకుంటే పూర్ణాలు బాగా వస్తాయి. ఇంతలో పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. పప్పులో ఉన్న వాటర్ పోయే విధంగా పప్పుని స్టెయిన్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు స్టెయినర్లో అలానే ఉంచితే పప్పు చక్కగా వాటర్ పోతాయి. పప్పు అలాగే 1 కప్పు బెల్లాన్ని మిక్సీలో వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. బెల్లం వేసే క్లిప్ మిస్ అయింది. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ప్యాన్లో వేసుకొని ఉడికించుకోవాలి. వేడికి బెల్లం కరిగి పలచబడుతూ ఉంటుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటూ గరిటెతో తిప్పుకుంటూ ఉంటే దగ్గర పడుతూ ఉంటుంది. కొంచెం కొంచెం దగ్గర పడుతుంది చూడండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దాన్ని చల్లారబెట్టుకోవాలి. ఇంతలో పూర్ణాల పైపిండి కూడా చక్కగా ఫర్మెంట్ అయి ఉంటుంది. ఈ పిండిలో 1 టీ స్పూన్ పంచదార, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో బేకింగ్ సోడా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పిండిని మనం 1 గంట పాటు ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి. పిండి మొత్తం కలిసే విధంగా ఒకసారి కిందకి పైకి కలుపుతూ ఉండాలి. ఇంతలో స్టఫింగ్ కూడా చల్లబడిపోయింది. పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ బాల్స్లా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా పిండిని కూడా ఇలాగే ఒక్కొక్కటిగా బాల్స్ లాగా చేసుకొని పెట్టేసుకోవాలి పక్కన. ఒక్కొక్కటిగా తీసుకొని పూర్ణం పైపిండిలో వేసి పైపిండి పూర్ణం మొత్తం బాగా చక్కగా పట్టే విధంగా తీసుకొని ఎక్స్ట్రా పిండిని బౌల్కి ఇలా తుడిచేసి చక్కగా వేడివేడిగా ఉన్న నూనెలో వేసేసుకోవడమే ఒక్కొక్కటిగా. నెక్స్ట్ ఇలానే ఇంకొకటి కూడా తీసుకొని పూర్ణం పైపిండిలో వేసి బాగా కోట్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా నూనెలోకి వేసుకోవడమే. బియ్యం పిండిని మనం 1 అవర్ పాటు అలానే నానబెట్టాం కాబట్టి పూర్ణాలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఎటువంటి ఆలోచన లేకుండా హ్యాపీగా ఇలా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెడితే పైన మాడుతాయి కానీ లోపల ఉడకవు. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే బాగా ఎర్రగా కాగనివ్వాలి. బాగా కాలిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే. కొన్ని ఒక్కొక్కటిగా తీసుకోవాలండి. ముందుగా వేసిన పూర్ణాలు నూనెలో బాగా కాలిపోయాయి, అందుకే వాటిని తీస్తున్నాను నేను. మిగతావి కూడా కొంచెం సేపు అలానే నూనెలో బాగా కాగిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే. అంతేనండి, ఎంతో క్రిస్పీగా ఉండే వేడి పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. ఇంకా సర్వ్ చేసుకోవడమే. పూర్ణాలు చాలా క్రిస్పీగా వచ్చాయి. నేను ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. చాలా బాగున్నాయండి క్రిస్పీగా. మీరు కూడా ఈసారి శ్రావణ మాసానికి వరలక్ష్మి వ్రతం రోజు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.